ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2025 సంవత్సరంలో జరగబోయే మహాకుంభమేళ ముఖ్య తేదీలు, చారిత్రక ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము. హిందువుల అత్యంత ప్రధాన పండుగ అయిన మహాకుంభమేళ 2025 సంవత్సరము జనవరి 13వ తేదీ నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకు ప్రయాగరాజ్లో అత్యంత ఘనంగా జరగబోతుంది. భారతీయ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పెద్ద పండుగ ఇది. ప్రపంచంలోనే అత్యధిక మంది హాజరయ్యే కార్యక్రమం. మహాశివరాత్రి రోజున చివరి రాజస్నానంతో కూడా ముగుస్తుంది. గంగా, యమున, అదృశ్య సరస్వతీ నదుల ఒడ్డున ఉన్న ప్రయాగరాజ్లో మహాకుంభమేళ జరగనుంది. మహాకుంభమేళ గురించి మనం తెలుసుకుందాము. మహాకుంభమేళ భారతదేశంలో అతిపెద్ద మతపరమైన పండుగ. దేశంలోని పలు ప్రాంతాల నుంచే కాకుండా విదేశాల నుండి కోట్లాది మంది ప్రజలు ఇందులో పాల్గొంటారు. 2025 సంవత్సరంలో ప్రయాగరాజ్లో మహాకుంభమేళ జరగనుంది. మహాకుంభమేళ ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు. 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే పవిత్ర స్నానాల సమయాన్ని కుంభమేళ అని, 6 సంవత్సరాలకు ఒకసారి జరిగేదాన్ని అర్ధ కుంభమేళ అని, ప్రతి సంవత్సరం మాఘమాసంలో జరిగే పవిత్ర స్నానాలను మాఘీ మేళ అనే పేరుతో పిలుస్తారు. భాండంను కుంభము అని, కలశము అని అంటారు. ఖగోళంలో జరిగే మార్పులను అనుసరించి పంచాంగం ప్రకారం లెక్కించిన విధంగా ఒక్కొక్క స్థలంలో ఒక్కొక్క సమయంలో కుంభమేళ జరుగుతుంది. కుంభమేళ జరిగే పవిత్ర స్థలాల గురించి తెలుసుకుందాము. ఉత్తరాఖండ్లోని హరిద్వార్ వద్ద గంగా నదిలో, మధ్యప్రదేశ్ ఉజ్జయిని వద్ద క్షిప్రా నదిలో, మహారాష్ట్రలోని నాసిక్ వద్ద గోదావరి నదిలో, ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్లో గంగా, యమున మరియు అంతర్వాహినిగా ప్రవహిస్తున్న సరస్వతీ నది సంగమం వద్ద. ప్రస్తుతము విష్ణు పాదోద్భవి గంగ ఆకాశ మార్గం గుండా వచ్చి హిమాలయాల పైన చేరి అక్కడి నుంచి శివుడి జటాజూటంలో పడి హరిద్వార్ వద్ద దివి నుండి భూమికి దిగివచ్చి భూలోకంలో ప్రవహిస్తూ ప్రయాగరాజు వద్ద గంగా, యమున, అంతర్వాహిని సరస్వతీ నదిని కలుపుకొని త్రివేణి సంగమంగా విరాజిల్లుతున్న స్థలంలో కుంభమేళ జరగబోతున్నది. మొట్టమొదటిసారిగా ఈ క్షేత్రంలోనే యజ్ఞవల్క మహర్షి ఇక్కడ యజ్ఞం చేశారని పురాణాలు తెలియజేస్తున్నాయి. కుంభమేళ చరిత్ర గురించి తెలుసుకుందాము. మన పురాణాల ప్రకారము విష్ణుమూర్తి వాహనమైన గరుత్మంతుడు దాసిగా ఉన్న తల్లి వినితను మరియు తనను పినతల్లి కద్రువ బానిసత్వం నుంచి విముక్తి కోసము కద్రువ కుమారులైన నాగపాముల కోరిక మేరకు దేవలోకం వెళ్ళి ఇంద్రలోక రక్షకులందరినీ ఓడించి అమృత కలశాన్ని తీసుకొని వస్తుండగా ఇంద్రుడు ఎదురుగా వచ్చి కారణం తెలుసుకొని విషాన్ని చిమ్మే పాములకు మృత్యువే లేకుండా అమృతం ఇవ్వడం భావ్యం కాదని హితవు పలికి గరుత్మంతుణ్ణి శక్తిని మెచ్చుకుంటూనే నీవు అమృత భాండాన్ని నాగులకు అప్పగించి వారి ఎదురుగా దర్భలపై ఉంచి నీవు నీ తల్లి విముక్తులు కాగలరు. వెనువెంటనే ఆ అమృతాన్ని వారికి దక్కకుండా దేవలోకం తీసుకొని వెళ్తానని చెప్పి అలాగే చేశాడు. ఈ క్రమంలోనే కలశం నుండి అమృతం భూలోకమున 4 నదులలో 4 చోట్ల కొన్ని చుక్కలు పడినట్టు చరిత్ర. ఆ అమృతపు బిందువులు పడిన ప్రదేశంలో పుణ్యస్థలాలుగా, తీర్థాలుగా భావించి ప్రజలు పుణ్యస్నానాలు చేసే పరంపర ప్రారంభమైంది. ధర్మరక్షణ కోసం కుంభమేళ. కుంభమేళ సమయంలో అనేక ఏనుగులు, గుర్రాలు మరియు రథాలపై వేల సంవత్సరాలుగా కొనసాగుతున్న సాంప్రదాయిక ఊరేగింపు సమయంలో నాగసాధులు, మండలేశ్వరులు, మహామండలేశ్వరులు మరియు అఖండాలు వ్యాయామాలు చేసి శక్తివంతులుగా తయారై తమకు తాము సమాజం కోసం సమర్పించుకున్న దళాలను అఖండాలు అంటారు. వారు కత్తులు, త్రిశూలాలు, గదలు ధరించి సనాతన ధర్మాన్ని రక్షించడానికి మేము ముందుంటామని నడుస్తుండగా వెనుక శిష్యులు, సామాన్య భక్తులు లక్షలాదిగా పాల్గొంటారు. అనంతరము షాహీ స్నాన్ పుణ్యస్నానాలు ఆచరిస్తారు.
కుంభమేళాకు హాజరయ్యేందుకు సంక్రాంతి నుండి శివరాత్రి వరకు కోట్ల మంది భక్తులు వస్తారు. వీరంతా ధర్మరక్షణకు మేము నిలబడతామని, ధర్మరక్షణ అంటే వ్యక్తిగతంగా ధర్మాన్ని పాటించడమే అని భావించి సంకల్పం తీసుకొని పుణ్య స్నానాలను ఆచరించి తిరిగి వస్తుంటారు. పూజ్యులు, పీఠాధిపతులు, మఠాధిపతులు భక్తులకు మంత్రోపదేశం చేస్తుంటారు, ప్రవచనాలు చేస్తుంటారు. కుంభమేళాలో వేలాది మంది సాధ్వీమణులు కూడా ఆశ్రమాలు ఏర్పాటు చేసుకొని ప్రబోధాలు చేస్తుంటారు. ప్రాచీన కాలంలో ఆదిశంకరుల వారు ప్రయాగరాజ్ సందర్శించి కుంభమేళాలో పాల్గొనగా 1514వ సంవత్సరంలో బెంగాల్కు చెందిన చైతన్య మహాప్రభు సందర్శించినట్లుగా మరియు తులసీ రామాయణాన్ని రాసిన సంత్ తులసీదాస్ కూడా కుంభమేళాలో పాల్గొని పుణ్యస్నానం ఆచరించినట్లుగా చరిత్ర చెప్తున్నది. కుంభమేళాకున్న ఆంక్షల గురించి తెలుసుకుందాము. భారతదేశంలోని పాలకుల మధ్యన జరిగిన యుద్ధాల్లో ఎవరు గెలిచినప్పటికీ ఇక్కడ సాంస్కృతిక పరమైన ఉత్సవాలను, కార్యక్రమాలను గెలిచిన రాజు కూడా నిర్వహిస్తూ ఉండేవాడు. కానీ దురదృష్టము, విదేశీ ఆక్రమణకారులు తమ కుట్రలతో, కుతంత్రాలతో స్థానిక పాలకులను జయించి ఇక్కడి ఆలయాలను కూల్చివేశారు. కుంభమేళాలు నిర్వహించకుండా ఆంక్షలు విధించారు. కొన్ని సంవత్సరాలు ఆగిపోయాయి కూడా. కానీ స్థానిక ప్రజలకు తమ ధర్మం పట్ల ఉన్న ప్రగాఢమైన విశ్వాసాన్ని కాదని అణచివేస్తున్న విదేశీ పాలకులపై తిరుగుబాటు చేసేయడాన్ని గమనించి మధ్య మార్గంగా పన్ను చెల్లించి పూజలు చేసుకోండని ప్రకటించారు. జిజియా పన్ను వసూలు చేశారు. ఇలా బొట్టు పెట్టుకోవడానికి, పూజ చేసుకోవడానికి, జుట్టు పెంచుకోవడానికి మరియు కుంభమేళాలో స్నానం చేయడానికి పన్ను చెల్లించి ధార్మిక కార్యక్రమాలు జరుపుకొని తమ ధర్మాన్ని కాపాడుకున్నారు ఆనాటి ప్రజలు. ఆంగ్లేయుల కాలంలో 1806లో ఆంగ్లేయులు కుంభమేళా యాత్రికుల నుండి స్నానం చేయాలనుకునే వారికి ₹1 పన్ను విధించిందని వెల్ష్ ట్రావెల్ పుస్తకం రైటర్ పానీ పార్క్స్ రాశాడు. ఆ రోజుల్లో మనిషికి 1 నెల రోజుల పాటు సుఖంగా జీవించడానికి ₹1 సరిపోతుంది. అటువంటి ₹1 చెల్లించి స్నానం ఆచరించేవారు అని చెప్పాడు. అతనికి సమకాలీడు అయిన ఆంగ్లేయుడు మరొక పుస్తకంలో కంపెనీ ₹3 పన్ను విధించిందని, స్థానికులైన హిందువులు వాటిని చెల్లించి కుంభమేళాలో స్నానం చేశారని, నది ఒడ్డున కూర్చున్న వేద పండితులకు, పేద బ్రాహ్మణులకు దాన ధర్మాలు మరియు బహుమతులు సమర్పించుకునే వారిని కూడా రాశాడు. ప్రయాగరాజు వద్ద వటవృక్షం ఉంది. దాని చరిత్ర గురించి తెలుసుకుందాము. స్థానిక ప్రజలను విదేశీ ఆక్రమణదారులు తమ మతంలోకి మార్చి లేదా గోమాంసం తినిపించి ధర్మ భ్రష్టులను చేసే వారందరూ బాధతో 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా జరిగే ప్రయాగరాజ్ త్రివేణి సంగంలో పుణ్యస్నానం ఆచరించి ఆ పక్కనే కల్పతం నాటి నుండి భూమిపై ఉన్న వటవృక్షం కింద కూర్చొని పూజలు జరిపి తమ పూర్వీకులను గుర్తు చేసుకొని తిరిగి సనాతన ధర్మాన్ని తిరిగి పాటించేవారు. స్థానికులను ప్రలోభాలకు గురి చేసి భయపెట్టి తమ మతంలోకి మార్చుకున్న విదేశీ ఆక్రమణదారుడు బాబర్ వారందరూ తిరిగి తమ మాతృధర్మంలోకి వెళ్తున్నారని గమనించి కుంభమేళా స్నానం, గంగానది స్నానంపై ఆంక్షలు విధించాడు. వటవృక్షం కింద పూజలు చేయకూడదని ఫత్వా జారీ చేశాడు. వటవృక్షాన్ని కూల్చివేశాడు. కొంతకాలానికి వటవృక్షం చిగురించింది. ఆ తదుపరి మరొకసారి అక్బర్ వటవృక్షాన్ని కూల్చివేశాడు. కొన్నాళ్ళకే మళ్ళీ చిగురించింది. ప్రజలు యథావిధిగా ఆ చెట్టు కింద పూజలు చేస్తూ స్వధర్మంలోకి వస్తున్నారు. ఇది గమనించిన ఔరంగజేబు ఒకవైపు జిజియా పన్ను విధించడము, మరొక వైపు వటవృక్షాన్ని విధ్వంసం చేయించి సీసం పోయించాడు. అయినప్పటికీ కొంతకాలానికి మళ్ళీ చిగురించింది. హిందూ ధర్మం వల్లే అనేక ఆటుపోట్లు అనుభవించి మళ్ళీ జీవం పోసుకుంది. ఇప్పటికీ ప్రజలు ఆ మర్రి చెట్టును సందర్శించుకొని తమ పూర్వీకులను గుర్తు చేసుకొని పూజించుకొని వస్తారు. స్వాతంత్ర పోరాటానికి ఊపిరిలూదిన కుంభమేళా గురించి తెలుసుకుందాము. దేశవ్యాప్తంగా కుంభమేళాలో కలిసే ప్రజలు ధార్మిక, ఆధ్యాత్మిక సంకల్పాలతో పాటు స్వాతంత్రం సాధిస్తామని ప్రతిజ్ఞ కూడా చేసి తిరిగి వెళ్ళేవారు. అంతేకాదు తల్లిని బానిసత్వం నుండి విడిపించిన
గరుదంతుని గుర్తు చేసుకొని భారతమాతను బందీ నుండి విడిపిస్తామని సంకల్పాన్ని తీసుకొని వెళ్తుండేవారు. దేశవ్యాప్తంగా ఆందోళనలు జరగడానికి మరియు స్వాతంత్ర పోరాటానికి నాయకత్వం వహించే నాయకులను గుర్తించి వారి నాయకత్వం స్వీకరించడానికి, వారి మార్గదర్శనాన్ని పొందడానికి దేశ ప్రజలకు ఈ కుంభమేళాలు వేదికలుగా ఉపయోగపడేవి. 2025 సంవత్సరంలో ప్రయాగరాజ్లో మహాకుంభమేళా జనవరి 13, 2025 సంవత్సరం నుంచి ఫిబ్రవరి 26 వరకు జరగబోతుంది. ఈ మహాకుంభమేళా యొక్క ముఖ్యమైన తేదీల గురించి తెలుసుకుందాము. పౌష పౌర్ణిమ జనవరి 13 సోమవారం, మకర సంక్రాంతి 14 జనవరి మంగళవారం మొదటి షాహీ స్నానం, మౌని అమావాస్య 29వ తేదీ జనవరి బుధవారం రెండవ షాహీ స్నానం, వసంత పంచమి ఫిబ్రవరి 3వ తేదీ సోమవారం మూడవ షాహీ స్నానం, మాఘీ పూర్ణిమ ఫిబ్రవరి 12 బుధవారం, మహాశివరాత్రి ఫిబ్రవరి 26 బుధవారం.